చూడకండి, ఇంత గొప్ప నిర్ణయం ఈ దేశంలోనే జరగలేదు. తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఇవాళ ఈ దేశంలో ఈ రెండు సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. అంత శాశ్వతమైన సమస్యను, శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మనం చూసుకున్నాం. అందుకే మిత్రులారా, ఎవరు మాట్లాడినా ఛాలెంజ్ చేయండి. ఏ లెక్క తప్పుందో, ఏ వార్డులో తప్పుందో, ఏ ఇంట్లో తప్పుందో లెక్క చెప్పమని చెప్పుంది. ఇవాళ రానోళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు ఇందులోకి వస్తే వాళ్ళు బీసీలు కావచ్చు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా లెక్క ఆటోమేటిక్గా పెరుగుతుంది. లెక్క కట్టిన వాళ్ళు 3.1% బయట ఉన్నారు. లెక్క కట్టిన వాళ్ళు 96.9% లెక్కలలో ఉన్నారు. లెక్కలకు వచ్చిన వాళ్ళ దాంట్లోనే శాతం ఇచ్చినాం. లెక్కకు రాని వాళ్ళు ఇందులోకి వస్తే ఆటోమేటిక్గా బీసీలు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎస్సీలు పెరగడానికి అవకాశం ఉంటుంది, మైనారిటీలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మళ్ళా రెండో విడత ఏదైతే అవకాశం ఇచ్చినామో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పండి. మా బలహీన వర్గాల సోదరులకు, సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొలుపు డప్పు కొట్టండి. మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి. అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలల్లో కేసీఆర్ కుటుంబం కింద నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా? అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, సప్పట్లు కొట్టి చెప్పండి. ఈ కులగణ సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చేయాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి. మీడియా మిత్రులకు, ముఖ్యంగా టీ న్యూస్ వాళ్ళకు, గుమస్తా తెలంగాణకి ఇదంతా రికార్డ్ చేసుకొని పోయి చంద్రశేఖరరావుకు చూపించాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గుడ్. మిత్రులారా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో నానుతున్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యలకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో, శ్రీ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందుతున్న ఈ దేశంలో నానుతున్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యలకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో, శ్రీ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు, వాటి నాయకులు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి, ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో లేని అపోహలు సృష్టించి తప్పుల తడక అనే ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఆ నిజాన్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకున్నా, వాళ్ళు